अस्सलाम वालेकुम नाज़रीन, व्यापारी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। मिनिस्टर केटीआर ने आज असेंबली में मूसी रिवर और एसआरडीपी प्रोजेक्ट के ताल्लुक से तरक्याती कामों के बारे में तफसील बताई। उन्होंने स्पीकर से मुखातिब करते हुए कहा कि तमाम ओल्ड सिटी के ब्रिजेस के बारे में कुल 14,890 करोड़ की लागत में 8 कंस्टिट्यूएंसी से जमा किए गए फंड को लेकर ब्रिज तैयार किए जा रहे हैं, जिसमें 14 ब्रिज के बारे में जिक्र किया। मूसी रिवर के अतराफ 14 ब्रिजेस को बनाया जाएगा, जिसका मंसूबा खुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के हाथों में देना बाकी है। उन्होंने कहा कि 2020 में पानी के तूफान को लेकर मद्देनजर रखते हुए इस ब्रिजेस के बारे में मंसूबा बनाया। आइए देखते हैं तफसीली सईद इस्माइल की बियाबानी न्यूज़ से। केटीआर एड्रेसेस एसआरडीपी प्रोजेक्ट मूसी रिवर फ्रंट डेवलपमेंट प्रोजेक्ट एट असेंबली टुडे। द मिनिस्टर केटीआर listed out various development work taken up in Old City and said funds of 14,887 crore has been spent by various departments in the 8 constituencies. State government planning to construct 14 new bridges across Musi River in addition to the existing ones. The new bridges are needed for ease in commuting and also to prevent repetition of floods like October 2020. KTR said efforts are on to revive the Khuli Qutub Shah Urban Development Authority and hand over all the work pertaining to heritage. Bureau report from senior reporter Sayyid Ismail Biawani News. इसी तरह की खबरों के लिए बियावानी न्यूज़ चैनल को लाइक शेयर और सब्सक्राइब करें। जज़ाकल्लाह। నగరాల్లో జరగనంత వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతా ఉంది అధ్యక్ష. ఇది ఎవరూ కాదలనే సత్యం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో మంది విజిటర్స్ ని కలుస్తా ఉంటాను అధ్యక్ష. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటాను. వాళ్ళందరూ దేశంలోని ఇతర నగరాలు కూడా తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. బాంబే పోతారు, ఢిల్లీ పోతారు, చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే మీ దగ్గర ఉన్నంత బాగా రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇంకోటి ఎక్కడా కూడా భారతదేశంలో ఏ నగరంలో లేవు అనే మాట వారు కూడా చెప్తా ఉంటారు అధ్యక్ష. మా మిత్రులకు కూడా తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ మోర్ సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. రెండవ దశలో నేను ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పాను అధ్యక్ష. రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష. రెండవ దశలో ఎస్ఆర్డిపి ఫేజ్ 2 కింద మొత్తం 3,115 కోట్ల రూపాయలతో ఒక 12 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అందులో ఎల్బీ నగర్ జోన్లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. జోన్లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు 45 రోడ్ నెంబర్ 45 దగ్గర. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఈ రెండు కలిపి ఒక 100 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గం ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతిబౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ 175 కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు సోదరుడు అడిగారు. అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్ ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్రులు గాంధీ గారు అడిగారు. ఖాజాగూడ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ చాలా చక్కగా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఒక టన్నల్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం. దానికి 1,080 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. దాన్ని కూడా టేకప్ చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు చార్మినార్ జోన్లో 4 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఒకటి చాంద్రాయన్ గుట్టలో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ 70 కోట్ల రూపాయలతో, మరొక ఫ్లైఓవర్ ఉమర్ హోటల్ జంక్షన్ దగ్గర మరొక 70 కోట్ల రూపాయలతో చాంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యుయెన్సీ. ఆ తర్వాత రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీలో फलकनुमा నుంచి बदवेल बोए आरओबी, फलकनुमा टू बदवेल जाने वाली जो आरओबी है उसको भी हम लोग 150 करोड़ के साथ वो भी टेकअप कर रहे हैं. साथ ही साथ सिकंदराबाद మా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీ అధ్యక్ష మాణికేశ్వరి నగర్లో ఒక 20 కోట్ల రూపాయలతో ఒక ఆర్యూబీ మొన్ననే తుకారం గేట్ ఆర్యూబీ ప్రారంభించుకున్నాం. మరొక ఆర్యూబీ కూడా మాణికేశ్వర్ నగర్ దగ్గర టేకప్ చేయబోతా ఉన్నాం. మరొకటి కూడా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీలోనే సికింద్రాబాద్లో చిల్కలగూడ దగ్గర కూడా ఇంకొక ఆర్యూబీ మరొక 30 కోట్లతో దాన్ని కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు చార్మినార్ జోన్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆరాంగఢ్ జంక్షన్ దగ్గర మరొక 2 ఆర్యూబీలు 90 కోట్ల రూపాయలతో మొత్తం చూసినట్టయితే 3,115 కోట్ల రూపాయలతో హైదరాబాద్లోని అన్ని జోన్లు కూడా కలిపి చక్కగా ఈ రెండవ దశను కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ నుంచి బౌద్ధూర్
పల్లి వరకు కూడా ఏదైతే హెచ్ఎండిఏ ఆర్ఎండ్బి వాళ్ళు చేస్తున్నారో దాన్ని హెచ్ఎండిఏకి అప్పచెప్పాలన్నారు. తప్పకుండా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ విషయాన్ని చర్చించి పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వారు బౌద్ధుర్పల్లి జంక్షన్ ఫ్లైఓవర్ అడిగారు, దాన్ని కూడా స్టడీ చేపిస్తాం అధ్యక్ష. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఐడిపిఎల్ జంక్షన్ నుంచి నర్సాపూర్ రోడ్ వరకు కూడా అడిగారు, దానికి కూడా ట్రాఫిక్ స్టడీస్ చేపిస్తాం అధ్యక్ష. గాంధీ గారు మిత్రులు జేఎన్టీయు నుంచి ప్రగతి నగర్ సంబంధించి అడిగారు అధ్యక్ష. అది ఇప్పటికే పని ప్రారంభమైంది, కాకపోతే అది ఎస్ఆర్డిపి డివిజన్ కాకుండా హెచ్ఆర్డిసిఎల్ అని మరొక సంస్థ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు చేస్తా ఉన్నారు. దాన్ని తప్పకుండా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్ ఆఫీస్ లింగంపల్లి పోయే రోడ్ అన్నారు, అది ఇప్పటికే 75% పూర్తయింది. దీన్ని హెచ్ఆర్డిసిఎల్ టేకప్ చేసింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసి శేర్లింగంపల్లి ప్రజలకు అందజేస్తాం. దాన నాగేందర్ గారు పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ అడిగారు అధ్యక్ష. వారు అడిగిన 2 ఫ్లైఓవర్లేమో మంజూరు చేస్తున్నాము సెకండ్ ఫేజ్ లో. అది కాకుండా పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ వరకు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఆర్డిపి అంటారు అధ్యక్ష, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ మీరు చెప్పినట్టు తప్పకుండా తీసుకుంటాం. తోలి చౌకీ ఫ్లైఓవర్ గురించి కూడా వారు చెప్పారు, దానిలో కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పారు, దాన్ని సవరిస్తాము. విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్, విల్ సెండ్ అవర్ ఇంజనీర్స్ టీమ్ టు స్టడీ ఇట్ ప్రాపర్లీ అండ్ गेट इट रेक्टिफाइड सर. मौजम खान साहब, आप जो बोले बहादुरपुरा फ्लाईओवर, वो अभी आप जैसा बता रहे थे ठीक आप बताया आपने, थोड़ा वक्त लगा पर अप्रैल में इनॉग्रेट कर देंगे, जरूर कंप्लीट कर देंगे. साथ ही साथ आपने ये भी पूछा कि इसका लोन कौन पे कर रहा है और किसने लिया. हमने एक रूपी टर्म लोन लिया इसके लिए, हमारे जीएचएमसी को, और गवर्नमेंट ऑफ तेलंगाना ने उसको गारंटी दिया. तो कुल मिला के हमने स्टेट बैंक ऑफ इंडिया से एक लोन लिया और उसका एनुअल डेट जो है कुल मिला के 310 करोड़ पे आ रहा है. मैं एक बात बताना चाहता हूं आपको, लोन जब कोई भी गवर्नमेंट लेती है या कोई भी इंस्टीट्यूशन लेती है, वो कहां पे खर्च हो रहा है वो देखना है. लोन लेते हैं, हर कोई लेता है, बिजनेस एक्सपेंशन के लिए लोन लेते हैं. जैसा अगर कोई अच्छा कैपिटल वर्क बन रहा है, कोई फ्लाईओवर बन रहा है, कोई एसटीपी बन रही है, उसमें लोन लेने में कोई दिक्कत नहीं होती है, क्योंकि जितना पैसा हम उठाते हैं, जितना खर्च करते हैं, उससे ज्यादा पैसा बनाने का मौका भी गवर्नमेंट को और जीएचएमसी को मिलता है. तो मेरी गुजारिश आपसे है, हमारे कांग्रेस के जो दोस्त हमारे यहां पे है बार बार यही शिकायत करते हैं कि हम लोग लोन पे लोन लिए जा रहे हैं. तेलुगु में एक कहावत है, मैं उर्दू में तो बोल नहीं सकता इसलिए तेलुगु में बोल रहा हूं. అప్పు చేసి పప్పు కూడు తినొద్దని చెప్తారు. అంటే అప్పు చేసి సంక్షేమానికి పప్పు బెల్లాలు వంచినట్టు పంచితే తప్పు, కానీ అప్పు చేసి ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే ఒక్కొక్క రూపాయికి మళ్ళీ 2 రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది అధ్యక్ష. కాబట్టి దిస్ ఇస్ మోర్ అబౌట్ లివరేజింగ్ ఎకానమీ, దిస్ इज अबाउट क्रिएटिंग एसेट्स फॉर द फ्यूचर ऑफ आवर चिल्ड्रन, फ्यूचर जनरेशन. तो मेरी गुजारिश आपसे है, हर एक रुपया जो खर्च हो रहा है इसका 2 रुपया मुनाफा फिर गवर्नमेंट को और जीएचएमसी को होगा. आप बेफिक्र रहिए और इस बारे में आपको चिंता करने की कोई जरूरत नहीं. दूसरी बात, आरओबी फलकनुमा आपने बताया, सितंबर तक इसको भी कंप्लीट करेंगे. फलकनुमा का जो आरओबी आपने पूछा, इसको भी कंप्लीट करेंगे. हमारे మా వివేకానంద్ గారు ఇంకో మాట అడిగారు అధ్యక్ష, మరి రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, మరి స్పీడ్ లిమిట్ సంగతి ఏందని అడిగినారు. స్పీడ్ లిమిట్ ఒక జీహెచ్ఎంసీ ఫైనలైజ్ చేయదు అధ్యక్ష. స్పీడ్ లిమిట్ ఫైనలైజ్ చేసే విషయంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్తో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి, ఎందుకంటే మాకు కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఫ్లైఓవర్లు కడుతున్నారు కానీ మళ్ళీ 40 కిలోమీటర్స్ పర్ లిమిట్ అని పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయం సంతోషంగా చెప్పాలి అధ్యక్ష, ఇతర నగరాల్లో యావరేజ్ స్పీడ్ इज नॉट मोर देन 30 किलोमीटर्स, बट इन हैदराबाद एवरेज एसटीपीज बना रहे हैं, जिसके जरिए क्या होगा, आपका ना सिर्फ नागोल में, ना सिर्फ अंबरपेट में आपका एसटीपी बनेगा, बल्कि कई जगह बनके वहां के तालाब जो है वो भी साफ रहेंगे, नाला भी साफ रहेंगे, और जो पानी बहेगी मूसी में वो भी साफ पानी आके बहेगी. ये हमारा एजेंडा है. हमारा इरादा यह है, मंशा है कि ये एसटीपी का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है, इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग. काम शुरू भी हो गया कई जगह, फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं. मैं आपसे वादा करता हूं, हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके, पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है. इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था, वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे. इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे. ये फर्स्ट कंपोनेंट है. इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है, इससे पहले अब बता नहीं बहुत सारे सरकार थी 65 साल में, ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా
మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाला साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ये आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. సివరేజ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఎంఎఫ్ఎల్ కూడా మేము చూసుకున్నాం. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ చూస్తే 1.5 లక్షల క్యూసెక్కులు మరి మాక్సిమం फ्लड लेवल लो मूसीलो प्रवहिस्ता ఉంది అధ్యక్ష. एक और एक चैलेंज भी है और वो ये है सर कि अगर आप एंड टू एंड देखेंगे, ओआरआर के वेस्ट से लेके ईस्ट तक देखेंगे, पूरा 55 కిలోమీటర్ 55 కిలోమీటర్ల అధ్యక్ష. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్ గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష. అంటే కిలోమీటర్ గ్రేడియంట్, కిలోమీటర్కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష. దానివల్ల నది ఎప్పుడు అక్కడ నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు. నీళ్లు వచ్చినాయంటే కిందికి పోవాల్సిందే, గ్రేడియంట్ అంత స్టీప్ గా ఉంది. కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్ లో ఒక ముఖ్యమైన కంపోనెంట్ కూడా ఏమంటే అధ్యక్ష, అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం. దాన్ని ఆల్రెడీ పని మొదలు పెట్టాం. దాదాపు 4,000 కోట్ల రూపాయలు, 3,866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి. డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం. రెండవది, ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిల్వ ఉంచాలి, శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం కూడా స్టడీ చేశాము. 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష. నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం. 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. 14 ब्रिजल कटबोता हूं. आपका मुसरम बाग का ब्रिज भी उसमें है, एक आइकॉनिक ब्रिज जिसका जिक्र अकबर ओवैसी जी ने किया था, असद भाई ने भी किया था, वो भी उसमें शामिल है. कुल मिला के 14 ब्रिजेस HRDCL और आपका हमारा HMDA और GHMC सब लोग मिलकर बनाएंगे 14 ब्रिज. हमारी एक टीम जा रही है, बाहर भी जा रही है. मैंने उनको कहा कि आप पेरिस जाओ, यूरोप जाओ, कई जगह जाके हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे. अगर आप भी जाना चाहते हैं, MLA आप भी जाइए जरूर, क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए. हम सभी का नाम, मतलब ये गवर्नमेंट का नाम, आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे. तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने, आइकॉनिक ब्रिज रहे और एक अपना अलग उसका एक स्टाइल रहे, अलग एक अच्छा माहौल बने, ये हमारा मंशा है. तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया. साथ ही साथ STPs भी बन रहे हैं और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया. पर उसमें मसला यह है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है, कि ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ 8 ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़. साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला, उसके लिए 2,354 करोड़. और साथ ही साथ लैंड एक्विजिशन, क्योंकि बहुत सारे इंक्रोचमेंट है, उसके लिए 2,300 से ज्यादा 380 करोड़ तक उसके लिए हो रहा है. कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973, ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है. और मैं अगर आपसे कंपैरिजन के हिसाब से अगर बोलूं, एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है, इसके लिए 8,900 करोड़ और करीब 9,000 करोड़ लगेंगे. अगर तुलना करेंगे, कंपैरिजन करेंगे, तो हमारा जो ORR है आउटर रिंग रोड 160 किलोमीटर वाला, कुल मिला के उसको लगा कॉस्टिंग जो है, कि ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ 8 ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़. साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला, उसके लिए 2,354 करोड़. और साथ ही साथ लैंड एक्विजिशन, क्योंकि बहुत सारे इंक्रोचमेंट है, उसके लिए 2,300 से ज्यादा 380 करोड़ तक उसके लिए हो रहा है. कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973, ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है. और मैं अगर आपसे कंपैरिजन के हिसाब से अगर बोलूं,
एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है, इसके लिए 8,900 करोड़ और करीब करीब 9,000 करोड़ लगेंगे। अगर तुलना करेंगे, कंपैरिजन करेंगे, तो हमारा जो ORR है आउटर रिंग रोड 160 किलोमीटर वाला, कुल मिला के उसको लगा మొత్తం కట్టడానికి ORR కట్టడానికి అధ్యక్ష 7,000 పైచిలకు కోట్లు, 7,440 కోట్లు। तो उससे ऑलमोस्ट ज्यादा खर्च 160 किलोमीटर वाला जो ORR के लिए 7,400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करें, उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है। नहीं, ये 55 किलोमीटर का होता, 55 होता, हाँ 55, पर वो अलग है ना बस, वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेसवे है, 12 लेन एक्सप्रेसवे है, सर्विस रोड भी आप लेंगे। तो मेरी गुजारिश आपसे यही है, ORR तो टोल रोड है, वहां टोल पे करके जाना पड़ता। अब इस पे टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ। तो इसलिए हम लोग कर रहे हैं, कोशिश कर रहे हैं, प्लानिंग कर रहे हैं, फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए, क्योंकि जैसा मैंने कहा 3 कंपोनेंट है, एक STPs, एक रोड बनाने का है, और सबसे अहम बात అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు, క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గండిపేట నిండి ఉప్పొంగితే కిందికి మనం మూసీలోకి నీళ్లు వదులుతున్నాం, ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి, పైన మూసా ఈసా నది కూడా వచ్చి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయి అధ్యక్ష। ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష, మాకేం ఆదేశం ఇచ్చినారంటే, అల్టిమేట్ గా ఈరోజు కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష। గండిపేట చూస్తే 535, 540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష। అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది। మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1,250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది। ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ, అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కల, మా స్వప్నం।